ఇంజెక్షన్ మై లార్డ్ అనే ఒక వెబ్ సిరీస్ అయితే చూడడం జరిగిందన్నమాట. మన శ్రీకాంత్ గారు, అనన్య శర్మ గారు ప్రధాన పాత్రలో చేయడం జరిగిందన్నమాట. ఇది ఒక కోర్ట్ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక మంచి స్టోరీ అని చెప్పొచ్చు అనమాట. అంతేగాని స్టోరీ ఏం లేదబ్బా, ఒక వ్యక్తి వాళ్ళ కూతురు కిడ్నాప్ అవుతుందన్నమాట. కిడ్నాప్ అయినప్పుడు ఆ ఎలా కిడ్నాప్ అయిన తర్వాతకి ఎలా సాల్వ్ చేస్తుంది అనేది స్టోరీ అనమాట. మొత్తం 7 ఎపిసోడ్లు ఉంది. ఒక్కో ఎపిసోడ్ చూస్తున్నప్పుడు మనకి ఎగ్జైట్ అనిపిస్తుంది అనమాట. 3-4 ఎపిసోడ్లు మంచిగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా మనకు వెబ్ సిరీస్ బోర్ కొట్టదు. అంతేకాకుండా శ్రీకాంత్ గారు అయితే తన చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అనమాట. అండ్ అంతేకాకుండా ఈ పక్కన మంది అయితే అనన్య శర్మ, అమ్మాయి క్యారెక్టర్ బాగుంటుంది ఈ మూవీలో, ఈ వెబ్ సిరీస్లో బాగుండడమే కాకుండా అంతేకాకుండా చాలా 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 మంచిగా అనిపిస్తుంది ఆమె క్యారెక్టర్. మంచిగా ఎగ్జైటింగ్గా అంత బాగా అనిపిస్తుంది అనమాట. ఆమె క్యారెక్టర్ బాగుంటుంది. అండ్ అంతేకాకుండా ఆమె క్యారెక్టర్లో హైలైట్ ఏంటంటే తన యాక్టింగ్ చాలా పవర్గా, యాటిట్యూడ్గా అలా అనిపిస్తుంది అనమాట క్యారెక్టరు. కానీ అంత బాగుంటుంది ఆమె క్యారెక్టర్, ఇలానే ఉండాలన్నమాట. ఎందుకంటే ప్లేయర్స్గా ఉన్నప్పుడు ఆ క్యారెక్టర్లో ప్రెజెంట్ చేయడం బాగుంది అనిపించింది అనమాట. పర్లేదు వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది, బాగా తీయడం. 7 ఎపిసోడ్లు, ఒక్కో ఎపిసోడ్ అయితే మనకి ఎంగేజ్మెంట్ అనిపిస్తుంది. అండ్ కోర్ట్ బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ కాబట్టి బాగానే ఉంటుంది, చూడొచ్చు. అంతేకాకుండా శ్రీకాంత్ గారి పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగా యాక్ట్ చేయడం జరిగిందన్నమాట. ఆయనకు ఆపోజిట్గా మన ముఖేష్ ఋషి అయితే యాక్ట్ చేయడం జరిగిందనమాట. బాగానే ఉంది. ఇలా చాలామంది యాక్టర్స్ కూడా ఉండడం జరిగిందనమాట. మన సమీర్ రెడ్డి గారు, ఇలా చాలామంది ఉన్నారు. మనకైతే బోర్ కొట్టదు ఈ మూవీ అయితే, చూడండి. ఒక మంచి మూవీ అని చెప్పే కాకుండా వెబ్ సిరీస్ మామూలుగా అయితే మూవీ లెక్కనే వస్తుంది అనమాట. వెబ్ సిరీస్ పర్లేదు, బాగానే ఉంది. డైరెక్టర్ కొత్త డైరెక్టర్ సంతోష్ నారాయణ చాలా బాగా తీయడం జరిగింది అనమాట. సంతోష్ అయ్యప్పన్ చాలా బాగా తీశాడు, బాగా అనిపించింది అనమాట. దీన్ని జీ5 వాళ్ళు ప్రజెంట్ చేయడం జరిగింది అనమాట.